హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎవరైతే నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తారో, నేను డిజిటెక్ TWM 101 అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఆ వీడియోలో చెప్పాను, నా ఫేవరెట్ మైక్ వచ్చేసరికి హాలీలాండ్ లార్క్ M1. అది ఎప్పటికైనా కొనుక్కోవాలి, మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని అన్బాక్సింగ్ చేస్తానని చెప్పేసి ఫైనల్గా అది నా చేతిలోకి వచ్చేసింది. యాక్చువల్గా నేను ఇది 2 వీక్స్ బ్యాకే అన్బాక్సింగ్ చేయాల్సి ఉండే, బట్ నాకు అమెజాన్ వాళ్ళు ఏంటో ఈ మధ్య చాలా సతాయిస్తున్నారు. డిజిటెక్ అలాగే చేసింది. డిజిటెక్ అనే కాదు, ఒక 2-3 ఆర్డర్స్ని నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చేలాగా చేస్తుంది. ఏదో డ్యామేజ్ రావడం, లేకపోతే డిఫెక్ట్ పీస్ రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటున్నాయి. సో ఇది 2 వీక్స్ బ్యాక్ చేయాల్సింది ఇప్పుడు చేయవలసి వస్తుంది. ఎనీవేస్, ఫైనల్గా ఇదైతే నా చేతిలోకి వచ్చేసింది. ఇంక లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇదే ఫ్రెండ్స్, హాలీలాండ్ బ్రాండ్ది లార్క్ M1 డిజిటల్ మైక్రోఫోన్. ఇది నేను కూల్ బ్లాక్‌లోనైతే ఆర్డర్ చేశాను. ఇక్కడ మనకి హియర్ క్లియర్ స్మార్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. దాంతో పాటు మనకి పోర్టబుల్ ఛార్జింగ్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్ ఇది. హెచ్‌డి ఆడియో 48 కిలోహెర్ట్జ్ 16 బిట్‌లో అయితే రికార్డ్ అవుతదని చెప్పారు. ఇట్సే మనకు హాలీ వ్యూ అని చెప్పేసి ఉంది. యాక్చువల్‌గా వీళ్ళు వైర్‌లెస్ మానిటర్స్ కూడా తయారు చేస్తారు కెమెరాస్ కోసం. ఇట్సే మనకు హాలీలాండ్ క్రియేటివిటీ టుగెదర్ అని చెప్పేసి ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇంటర్వ్యూస్‌కి, వ్లాగింగ్స్‌కి, తర్వాత మన పోడ్‌కాస్ట్‌కి, లైవ్ స్ట్రీమింగ్‌కి యూజ్ చేయొచ్చని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 పర్సన్ వైర్‌లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అండ్ ఛార్జింగ్ కేస్. ఇప్పుడు నేను ఆర్డర్ చేసింది అదే. దాంతో పాటు మనం 1 పర్సన్ వైర్‌లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అంటే ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ ఇస్తారు. ఛార్జింగ్ కేస్ కూడా ఇవ్వరనమాట. మనం ఆ 2 చార్జ్ చేయడానికి కేబుల్ ఉంటది. టైప్ సి కేబుల్. దాంతో చార్జ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా నేను ఇది సెకండ్ టైమ్ ఆర్డర్ చేశాను. యాక్చువల్‌గా నేను ఫస్ట్ టైమ్ ఆర్డర్ చేసింది ₹7,999కి రిపబ్లిక్ షేర్‌లోనైతే నేను ఆర్డర్ చేశాను. కానీ అది ఫుల్లీ డ్యామేజ్డ్ పీస్ వచ్చిందనమాట. లోపల కూడా కేస్ కూడా చాలా వరస్ట్‌గా ఉంది. నేనైతే రిటర్న్ చేసేసాను. బట్ రిటర్న్ చేసేటప్పుడు నేను మళ్ళీ పర్చేజ్ చేస్తే మాత్రం ఓన్లీ రీప్లేస్ అవ్వదు, రిటర్న్ అవుతదని చెప్పేసన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను కొనాల్సొస్తే మళ్ళీ ₹13,000 కొనాల్సొస్తది. అందుకని నేను అమెజాన్‌ని కాంటాక్ట్ అయ్యి ఎలాగో ఒకలాగా మళ్ళీ నేను రీప్లేస్ చేయించుకున్నాను, రిటర్న్ కాకుండా. లోపల మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్ మాత్రం చాలా హార్డ్ కేస్ ఉంది. జిప్పర్ కేసు. ఇక మనకి హాలీలాండ్ అని చెప్పేసి రాశారు. మనకి కేస్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఎక్కడైనా ట్రావెల్ చేయడానికి. లోపల చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటది. నేనిప్పుడు ఏం చేస్తానంటే మొత్తం ఇందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ బయట పెట్టేసి మీకొకసారి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ మనకి టోటల్‌గా జిప్పర్ కేస్‌లో ప్రొవైడ్ చేశారు. మనకి ఒక కవర్‌లోనైతే మనకి క్విక్ గైడుని, మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు మనకి ఇక్కడ ఏదో కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అదొచ్చేసి మనకి వీఆర్ హియర్ ఫర్ యూ అని చెప్పేసి ఉంది. ఇదేదో వాళ్ళ తాలూకా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ తరపుదనుకుంటా. మనకిది అవసరం లేదు. దీంతో పాటు మనకి క్విక్ మాన్యువల్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ మీకు ఎలా చార్జ్ చేయాలి, ఏంటి అవన్నీ తెలుసుకోవడం కోసం. తర్వాత యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి చదివేసుకోండి. ఆఫ్‌కోర్స్ నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననుకోండి. ఇంకా క్లియర్‌గా మీరు ఒకసారి చదివేసుకోండి. దీంతో పాటు మనకి కాయిల్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. టీఆర్ఎస్ టు టీఆర్ఎస్ గోల్డ్ ప్లేటెడ్‌ది, అంటే కెమెరాస్ కనెక్ట్ చేయడానికి. దీంతో పాటు మనకేమో టీఆర్ఎస్ టు టీఆర్ఎస్ కాయిల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మొబైల్‌కి కనెక్ట్ చేసుకుంటాం. వైట్ కలర్‌దేమో మొబైల్‌కి, ఆ బ్లాక్ కలర్‌దేమో మనం ఈ రిసీవర్‌కి పెట్టుకుంటాం. దీంతో పాటు మనకేమో ఛార్జింగ్ చేయడానికి, అంటే కేస్‌ని చార్జ్ చేయడానికి మనకి టైప్ సి టు టైప్ ఏ అయితే కేబుల్ ప్రొవైడ్ చేశారు. 2 ట్రాన్స్‌మిటర్స్‌కి 2 విండ్ మఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను డిజిటెక్‌ది లాస్ట్ టైమ్ అన్బాక్సింగ్ చేశాను కదా! దాంతో కంపేర్ చేసుకుంటే చాలా బావుంది. చాలా బ్రాండెడ్‌గా ఉంది. ఇదే ఫ్రెండ్స్, లార్క్ M1 హాలీలాండ్ కంపెనీది ది వైర్‌లెస్ మైక్రోఫోన్. చాలా కాంపాక్ట్‌గా ఉంది. నాకు చాలా నచ్చింది. ఇది బ్లాక్ అండ్ యెల్లో కాంబినేషన్‌లోనే మనకిదుంది. అసలు ఇది చేతిలో పట్టుకుంటే టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ పట్టుకున్నట్టుంది యాక్చువల్‌గా. అది అసలు మైక్ లాగా లేదు. మనకి కింద చూసుకుంటే కింద మనకొక ఛార్జింగ్ ఇండికేటర్ ఒకటిచ్చారు. ఈ కేస్‌ని చార్జ్ చేయడానికి టైప్ సి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి కేస్‌లో ఉన్న బ్యాటరీ ఇండికేటర్ అయితే చూపించారు 4 లెవెల్స్‌లోని. మనకది ఓపెన్ చేయగానే ఆ లైట్ అన్నది ఆహ్, అంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయనేవి వెలుగుతదనమాట. దీనిలో మనకి యెల్లో కలర్‌లోనేమో మధ్యలో రిసీవర్ పెట్టేసి అటు ఇటు ట్రాన్స్మిటర్ అయితే ప్రొవైడ్ చేశారు. వెయిట్ మాత్రం చాలా లైట్ వెయిట్‌గా ఉంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత వెయిట్‌గా ఉంటదని చెప్పేసి. అసలు కాలర్స్ పెట్టుకుంటే అసలు మనం పెట్టుకున్నట్టు కూడా ఉండదనమాట. అంత లైట్ వెయిట్‌గా ఉంది.
యాక్చువల్‌గా రిసీవర్ తాలూకా వెయిట్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్‌గా 17.5 గ్రామ్స్ అని చెప్పేసి అన్నారు. అదే ట్రాన్స్మిటర్ తీసుకుంటే 11.8 గ్రామ్స్ అని చెప్పేసి అన్నారు. ఇది మాత్రం మనకి అంటే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ కేస్ తాలూకా వెయిట్ వచ్చేసరికి 80 గ్రామ్స్ అని చెప్పేసి అన్నారు. ఇదే మనకేమో రిసీవర్. మనకి రిసీవర్‌లోని పైన, కింద మనకి స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్స్ తీసేసిన తర్వాత మనం యూజ్ చేయాలి. కింద మనకి గోల్డ్ ప్లేటెడ్‌లోనేమో అంటే ఛార్జింగ్ చేసేటప్పుడు కనెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇదొచ్చేసరికి మనకి ట్రాన్స్మిటర్ అన్నమాట. ట్రాన్స్మిటర్ కూడా కింద పైన ఆహ్, స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు. అవి తీసేయాలి. కింద మనకి గోల్డ్ ప్లేటెడ్ ఛార్జింగ్ కాయిల్స్‌తో పాటు మనకి టైప్ సి కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ ఇండివిడ్యువల్‌గా చార్జ్ చేయడానికి యూజ్ అవుతదని చెప్పేసి. అసలు నేనేదో ట్రాన్స్‌మిటర్ పట్టుకున్నట్టు లేదు. ఒక పెన్ క్యాప్ పట్టుకున్నట్టుంది. అంత లైట్ వెయిట్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రిసీవర్‌లోకి వెళ్తే రిసీవర్‌లో మనకి 2 లైట్స్ ఉన్నాయి కదా! ఈ 2 లైట్స్ 2 ట్రాన్స్‌మిటర్స్‌ని ఇండికేట్ చేస్తది. ఇన్ కేస్ నేను ఏదో ఒక ట్రాన్స్‌మిటర్ కానీ ఛార్జింగ్ కేస్‌లో పెట్టేసాననుకోండి, ఆటోమేటిక్‌గా రిసీవర్‌తోనే డిస్కనెక్ట్ అయిపోద్ది ఆ ట్రాన్స్‌మిటర్. చూడండి బ్లింక్ అవుతుంది. ఇంకో లైట్ ఉంది చూడండి. అది మనకి స్టాటిక్‌గా ఉంది కదా! దాని అర్థం ఏంటంటే మనకు ఇంకో ట్రాన్స్‌మిటర్ బయటుంది కదా! ఈ ట్రాన్స్‌మిటరు. ఈ ట్రాన్స్‌మిటర్ లైట్ ఇండికేట్ చేస్తది. ట్రాన్స్‌మిటర్‌లో మనకి పైన చూసుకున్నట్టయితే మైక్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్‌న మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అంటే యాంబియన్స్ సౌండ్ క్యాన్సిల్ అవ్వడానికి గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హాలీలాండ్ అనేసి టైప్ ఉంది. తర్వాత మనకి పవర్ బటన్ ఉంది ఇటు సైడు. అండ్ డెడికేటెడ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ క్లిప్ అయితే చాలా బావుంది. చాలా బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. కింద చూసుకున్నట్టయితే టైప్ సి కాంటాక్ట్ ఉంది. ఇండివిడ్యువల్‌గా మనం ట్రాన్స్మిటర్‌ని చార్జ్ చేయడానికి. ఇక రిసీవర్‌లోకెళ్తే పైన ఏం లేదు. కింద మనకి ఛార్జింగ్ చేయడానికి కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ప్లస్, మైనస్ అంటే మనకి వాల్యూమ్ గెయిన్ చేయడానికి, లూజ్ చేయడానికి అయితే ఉంది. దాంతో పాటు మనకి మోడ్ బటన్ అండ్ కనెక్టర్ బటన్ కూడా అందులోనే ఉన్నది. అవి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇక్కడ మనకి టైప్ సి ఉంది. ఇండివిడ్యువల్‌గా చార్జ్ చేయడానికి రిసీవర్. మనకి ఇన్ కేస్ బయట ఛార్జింగ్ కేస్ లేకపోతే ఇండివిడ్యువల్‌గా చార్జ్ చేసుకోవచ్చు. టైప్ సి యూజ్ చేసుకొని. ఇటు సైడ్ చూసుకుంటే మనకి 3.5 జాక్ ఇచ్చారు. అంటే మనకిచ్చిన 2 కేబుల్స్ పెట్టడానికి. అట్ ద సేమ్ టైమ్ డెడికేటెడ్ పవర్ బటన్ ఇచ్చారు. ఇన్ కేస్ మనకి ఇండివిడ్యువల్‌గా రిసీవర్ పవర్ ఆఫ్ చేయడానికి. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కొన్నాళ్ళు యూజ్ చేసి రిమైనింగ్ వీడియోస్‌లోని యూజ్ చేసిన తర్వాత నేను ఈ వీడియోని కంటిన్యూ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ హోలీలాండ్ లార్క్ M1 మైక్రోఫోన్ని కొన్నాళ్ళు యూజ్ చేసిన తర్వాత నేను ఈ రిమైనింగ్ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. దీని అవుట్పుట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోస్ 2 వీడియోస్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. నేను దీన్నే యూజ్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను షార్ట్స్ కూడా ఒక 2 దీన్నే ఇది పెట్టుకొనే యూజ్ చేశాను. నాకు అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూలోకి వెళ్ళే ముందు మనం ఒకసారి దీని తాలూకా మోడ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ మోడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం లైట్స్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఛార్జింగ్ కేస్ లైట్స్ కనెక్టివిటీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. బేసిక్గా మనకి 2 ప్యాకేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ప్యాకేజ్ అనమాట. అంటే మనకి 2 ట్రాన్స్మిటర్స్ ఇస్తారు, ఒక రిసీవర్ ఇస్తారు. అండ్ ఆ 3 మనకి ఛార్జింగ్ కేస్లో ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇన్ కేస్ మీరు ఓన్లీ 1 ట్రాన్స్మిటర్ కావాలి అంటే మనకి ఛార్జింగ్ కేస్ ప్రొవైడ్ చేయరు. సెపరేట్గా మనకి ట్రాన్స్మిటర్, రిసీవర్ మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనకి లైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇక్కడ 4 లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ 4 లైట్స్ మనకి 4 క్వార్టర్స్తో సమానం అనమాట. ఒక్కొక్క లైట్ మనకి ఆగుతున్న కొద్దీ ఒక్కొక్క క్వార్టర్ మనకేమో ఛార్జింగ్ అనేది ఆగుతుంది. 25%. ఇన్ కేస్ మీరు ఛార్జింగ్ పెట్టినట్టయితే ఈ ఛార్జింగ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఛార్జింగ్ అవుతున్నట్టు అర్థం. అండ్ నెక్స్ట్ మనకి ఛార్జింగ్ కేసు ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కూడా 3 లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇండివిజువల్గా 2 ట్రాన్స్మిటర్స్కి, ఒక రిసీవర్కి మనకి లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ లైట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే కంటిన్యూస్గా బ్లింక్ అవుతుంది అంటే దాని అర్థం వచ్చేసి మనకి ఇది ఛార్జింగ్ అవుతున్నట్టు. ఇన్ కేస్ మన రిసీవర్ కానీ ట్రాన్స్మిటర్ కానీ బయటకు తీసేస్తే మనకి ఆ ఛార్జింగ్ అన్నది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఛార్జింగ్ లైట్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇది మనకి ఛార్జింగ్ కేసులో ఉన్న లైట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనము ట్రాన్స్మిటర్లో చూసుకున్నట్టయితే మనకి ట్రాన్స్మిటర్లో ఇప్పుడు స్టాటిక్గా ఉందంటే మనకి రిసీవర్తో కనెక్ట్ అవుతున్నట్టు. ఇన్ కేస్ మనకి ఇది బ్లింక్ అవుతుంది అంటే రిసీవర్తోనేమో డిస్కనెక్ట్ అయిపోయినట్టు. అండ్ నెక్స్ట్ మనకి గ్రీన్ లైట్ ఎప్పుడు వెలుగుతుంది అంటే ఎప్పుడైతే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అవుతుందో అప్పుడు. ప్రెజెంట్ అయితే నేను నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేయలేదు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేస్తాను. ఒకసారి చూడండి, మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో కూడా మీకు తెలుస్తుంది.
ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇక్కడ చూసినట్టయితే గ్రీన్ లైట్‌లోనే మనకి కనిపిస్తుంది. దీని అర్థం మనకు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయినట్టు అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం దీని తాలూకా ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ ట్రాన్స్మిటర్ గాని ఛార్జింగ్ పెట్టినట్టయితే మనకి ఇది రెడ్ లైట్‌లో వెలుగుతది. దాని అర్థం మనకి ఇండివిడ్యువల్‌గా ఛార్జింగ్ అవుతున్నట్టు. అంటే మనకి ఛార్జింగ్ కేస్‌తో కాకుండా మనకి సెపరేట్‌గా కూడా మనకి ఇది ఛార్జ్ పెట్టుకోవచ్చు. మనకి కింద మనకి ట్రాన్స్మిటర్ కింద టైప్ సి స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం సెపరేట్‌గా కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇది మనకి ట్రాన్స్మిటర్‌లో ఉన్న లైట్ ఇండికేషన్స్ అన్నమాట. అండ్ రిసీవర్‌లో లైట్ ఇండికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి రిసీవర్‌లోని 2 లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈచ్ లైట్ ఏమో ఈచ్ ట్రాన్స్మిటర్‌కి ఇండికేట్ చేస్తదన్నమాట. ఇన్ కేస్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ట్రాన్స్మిటర్‌లో లాగే రిసీవర్‌లో కూడా డిస్కనెక్ట్ అయితే బ్లింక్ అవుతది. వన్స్ కనెక్ట్ అయిందంటే మనకి స్టాటిక్‌గా ఉండిపోతది. అండ్ మనకి స్టీరియో, మోనో మోడ్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. స్టీరియో, మోనో మోడ్ ఇన్ ద సెన్స్ మోనో ఇన్ ద సెన్స్ మనకి 2 సైడ్స్ ఒకేలాగా వినబడతది. స్టీరియో ఇన్ ద సెన్స్ లెఫ్ట్ ఛానెల్ ఏమో ఒక మైక్ యూజ్ చేయొచ్చు. రైట్ ఛానెల్ మరొక మైక్ యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఇన్ కేస్ మనం స్టీరియోలో పెట్టినట్టయితే మనకి ఆ 2 లైట్స్ గ్రీన్ కలర్‌లోకి మారుతదన్నమాట. ఇన్ కేస్ మనకది బ్లూలో ఉందంటే అది మోనో మోడ్‌లో ఉన్నట్టన్నమాట. ఇది అండ్ మనకి అది ఇన్ కేస్ రెడ్ లైట్‌లో ఉంది అనంటే మనకి ఛార్జింగ్ అవుతున్నట్టు. అదే రెడ్ లైట్ బ్లింక్ అవుతుందంటే దాని అర్థం వచ్చేసి మనకి ఛార్జింగ్ అన్నది అయిపోతుంది అని అర్థం అన్నమాట. దాన్ని బట్టి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది మనకి రిసీవర్‌లోని, ట్రాన్స్మిటర్‌లోని అండ్ ఆల్సో మనకి ఛార్జింగ్ కేస్‌లో ఉన్న ఇండికేషన్స్. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి రిసీవర్‌లోనే మనకి 100 ట్రాన్స్మిటర్‌లోనేమో మనకి 140 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. రిసీవర్‌లోనే మనకి 200 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఛార్జింగ్ కేస్‌లో అయితే మనకి 1400 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి రిసీవర్‌లోనే అండ్ ట్రాన్స్మిటర్‌లోనే ఈచ్ 8 అవర్స్ అయితే రన్ టైమ్ అయితే చెప్పారు. నేను యాక్చువల్‌గా దాన్ని ప్రాక్టికల్‌గా చేశాను గానీ జస్ట్ 3 అవర్సే చేశాను. 3 అవర్స్ కంటే ఎవరు ఎక్కువగా యూజ్ చేయరు. 3 ఎంత పెద్ద ఇంటర్వ్యూ అయినా మోర్ దాన్ 3 అవర్స్ మాక్సిమం ఎవరు యూజ్ చేయరు. 8 అవర్స్ వరకు అయితే చూడలేదు గానీ 3 అవర్స్ వరకు మనం కాన్స్టెంట్‌గా ఛార్జింగ్ కేస్ నుంచి బయట పెట్టేసి నేను అలా కాన్స్టెంట్‌గా ఉంచేశాను. నాకైతే బానే వర్క్ అయ్యింది. 3 అవర్స్ వరకు నాకు అంటే స్టేబుల్‌గానే ఉంది. డిస్కనెక్ట్ అవ్వడం గాని, లేదంటే మాకు ట్రాన్స్మిటర్‌కి, రిసీవర్‌కి డిస్కనెక్ట్ అవ్వడం గాని, లేదా ఛార్జింగ్ అయిపోవడం గాని అట్లాంటి ఇష్యూస్ అయితే నాకేమీ అరైజ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మనం కనెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ట్రాన్స్మిటర్‌కి, రిసీవర్‌కి మధ్యలో ఉన్న కనెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి లైన్ ఆఫ్ సైట్ అంటే మనకి ట్రాన్స్మిటర్ అండ్ ఆల్సో రిసీవర్ కనిపించినట్టు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టయితే మనకి 200 మీటర్స్ వరకు కనెక్షన్ అనేది స్టేబుల్‌గా ఉంటది. అండ్ మనకి ఏదైనా అబ్‌స్ట్రకల్స్ గాని ఏవైనా వస్తే మనకి 40 మీటర్స్ తర్వాత మనకేమో కనెక్షన్ అయితే లాస్ అవుతది. ఇది నేను ప్రాక్టికల్‌గా చేశాను. బట్ నేను ఆ వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే నాకు నా పక్కన మనుషులు ఎవరు లేరు. నేనే ప్రాక్టికల్‌గా చేశాను. మనకి 40 మీటర్స్ అని చెప్పారు కానీ 40 మీటర్స్ వరకు కాదు గానీ 30 మీటర్స్ వరకు అయితే బానే వచ్చింది. ఆఫ్టర్ 30 మీటర్స్ క్రంచింగ్ సౌండ్ అయితే నాకు వినబడుతుంది. లైన్ ఆఫ్ సైట్ నేను చెక్ చేయలేదు. 200 మీటర్స్ అంటే చాలా ఎక్కువ. అంత ఎవరు యూజ్ చేయరు. అండ్ నెక్స్ట్ విండ్ మఫ్ పెట్టుకోవడం గురించి మాట్లాడుకున్నట్టయితే విండ్ మఫ్ పెట్టడం చాలా చాలా సింపుల్‌గా ఉంటది. జస్ట్ మనకి విండ్ మఫ్‌కి నాచ్ ఉంటది కదా! ఆ నాచ్ మనకి ట్రాన్స్మిటర్‌లో క్లిప్ వెనకాతల వస్తున్నట్టు. అప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయడం ఈజీయే. కాకపోతే ఏంటంటే వన్స్ విండ్ మఫ్ పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ క్లిప్ మనకేమో ఐ మీన్ కాలర్‌కి పెట్టడం కొద్దిగా కష్టంగా ఉంది. వన్స్ మనం కాలర్‌కి ట్రాన్స్మిటర్ పెట్టిన తర్వాతే విండ్ మఫ్ పెట్టాల్సొస్తది. ఇదొక చిన్న డిసడ్వాంటేజ్. ఇదేం పెద్ద డిసడ్వాంటేజ్ కాదు. మనం కొద్దిగా అడ్జస్ట్ అయ్యి మనమే కాలర్‌కి పెట్టిన తర్వాత విండ్ మఫ్ పెట్టేసుకుంటే బెస్ట్. అండ్ విండ్ మఫ్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంది. నేను ట్రై చేశాను కూడాని. ఇదివరకు నేను ఏం చేసేవాడినంటే రికార్డింగ్ చేసేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసేసేవాడిని. ఫ్యాన్ ఆన్ చేస్తే నాకు అస్సలు వినబడేది కాదు. నేను ప్రీవియస్ వీడియో మీరు చూసుకున్నట్టయితే నేను ఫ్యాన్ ఆన్ చేసుకొని యూజ్ చేశాను. విండ్ మఫ్ పెట్టుకొని. నాకైతే వీడియో కాదు షార్ట్ అనుకుంటా. షార్ట్ అయితే మాత్రం నేను ఫ్యాన్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం సౌండ్ అయితే వచ్చిందిలెండి. ఇన్ కేస్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ విండ్ మఫ్ 2 యూజ్ చేస్తే మాత్రం అసలు లైట్‌గా వస్తుంది గానీ అసలు అంత పెద్ద సౌండ్ రాదు. మీకు డిఫరెన్సెస్ కూడాని నేను వీలైతే తర్వాత క్లిప్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ స్టీరియో అండ్ మోనో మోడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే నేను ప్రెజెంట్ అయితే మోనో మోడ్‌లోనే చేస్తున్నాను. స్టీరియో మోడ్ నాకెందుకో నా మొబైల్‌లోనైతే అవ్వలేదు. నేను ట్రై చేశాను. మేబీ కెమెరాస్‌కి మాత్రమే మనకి స్టీరియో మోడ్ అవుతదని చెప్పేసి అనుకుంటున్నాను. నేను చాలా వీడియోస్‌లో కూడా చూసాను. స్టీరియో మోడ్ అన్నది కంపల్సరీగా కెమెరాస్‌లోనే చేస్తున్నారు. మరి మొబైల్స్‌లో ఎందుకు అవ్వట్లేదో నాకు తెలియట్లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే
ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఆడియో అవుట్‌పుట్ అయితే మాత్రం నాకు పిచ్చగా నచ్చేసింది. ఔట్ ఆఫ్ 5 ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను డిజిటెక్ వైర్‌లెస్ మైక్రోఫోన్ DWM 101 అయితే ప్రీవియస్‌గా యూజ్ చేశాను. దాంతో కంపేర్ చేసుకుంటే నాకు ఇదైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ దీనిలో మనకేంటంటే ట్రాన్స్మిటర్‌కి, రిసీవర్‌కి ఎంతసేపు అయినా డిస్కనెక్ట్ అవ్వట్లేదు. పర్ఫెక్ట్‌గా ఉంది. మనకి నేను డిజిటెక్‌లో ఆ ఇష్యూ అయితే అరైజ్ అయింది. నాకు ఇందులో ఆ ఇష్యూ అయితే అరైజ్ అవ్వలేదు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం నాకు నచ్చేసింది. నేను డిజిటెక్‌తో కంపేర్ ఎందుకు చేస్తున్నానంటే, నేను ఇదివరకు అదొక్కటే యూజ్ చేశాను వైర్‌లెస్ మైకు. సో, దాంతో కంపేర్ చేస్తున్నాను. డిజిటెక్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసినట్టయితే మన ఆడియో అన్నది కొంచెం రోబోటిక్ వాయిస్ ఉంటది చూడండి. అట్లా వస్తది. అంటే మన వాయిస్ కూడా కొంచెం ఫిల్టర్ చేసేస్తుంది. బట్ ఇందులో అయితే నాకు అట్లాంటి ఇష్యూస్ రాలేదు. నాయిస్ క్యాన్సిలేషన్ ఇప్పుడు యాక్టివేషన్‌లోనే ఉంది. కావాలంటే మీరు వినొచ్చు. మనకి నాయిస్ క్యాన్సిలేషన్‌లో ఏ విధంగా ఉందో అవుట్‌పుట్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి ఈ బేసిక్‌గా ఏంటంటే మనకి ఇది 3.5 జాక్‌తో కనెక్ట్ చేశాను యాక్చువల్‌గా. అంటే 3.5 జాక్ ప్రొవైడ్ చేశారు కదా! మనకి టీఆర్ఎస్ టు టీఆర్ఆర్ఎస్. దాంతోని కనెక్ట్ చేసేమో నేను నా మొబైల్‌కయితే పెట్టాను రిసీవరు. ఇన్ కేస్ మనకి ఏవైనా అంటే ట్రాన్స్మిటర్, రిసీవర్ డిస్కనెక్ట్ అయినా లేదా పవర్ ఆఫ్ అయిపోయినా ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే మనకి నార్మల్‌గా అయితే మన ఆడియో అన్నది రికార్డ్ అవ్వదు. అస్సలు రికార్డ్ అవ్వదనమాట. బట్ మనకి ఇందులో ఏంటంటే అడ్వాంటేజ్ ఇన్ కేస్ మనకి ట్రాన్స్మిటర్, రిసీవర్ గాని డిస్కనెక్ట్ అయితే మనకి మన సోర్స్ ప్రొడక్ట్ ఉంది కదా! అంటే మనకి కెమెరా అవ్వచ్చు, లేదా మొబైల్ అవ్వచ్చు ఏదో ఒకటి. దానిలో ఉన్న ఇంటర్నల్ మైక్‌తో ఆటోమేటిక్‌గా రికార్డ్ అయిపోతది. అంటే మనకి ఆడియో అనేది కొంచెం లో వచ్చేస్తది. ఎందుకంటే డిస్టెన్స్ ఉంటది కాబట్టి. బట్ మనకి రికార్డింగ్ అయితే అయిపోతది. సో దట్ మనం తర్వాత ఇన్ కేస్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మనకి వాయిస్ ఓవర్‌లోనే మిగతా ఆడియో అయితే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను డిజిటెక్‌లోనే 2 టైమ్స్ నేను ఆ ఇష్యూ చేశాను. దానివల్ల నేను మళ్ళీ ఫస్ట్ నుంచి రీషూట్ చేయాల్సొచ్చింది. అందుకే నేను అది డిజిటెక్‌ని రిటర్న్ చేసేసాను. అండ్ నెక్స్ట్ కోన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, నాకు డిసడ్వాంటేజెస్ అనేవి పెద్దగా ఏమి లేవు. బట్ ఏంటంటే, నాకు అగైన్ డిజిటెక్ గురించి మాట్లాడుతున్నాను. డిజిటెక్‌లో మనకేంటంటే టైప్ సి టు 3.5 జాక్ ఇచ్చారు కదా! అది మనకి చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఎవరికైతే ఓన్లీ టైప్ సి స్లాట్ ఒక్కటే ఉంటది కదా! 3.5 జాక్ ఈ మధ్యన మనకి చాలా మొబైల్స్‌లో అయితే తీసేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకైతే చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే మనకి అది సెపరేట్‌గా కొనుక్కున్నట్టయితే దగ్గర దగ్గర ₹900 అయితే ఉంది. హోలీలాండ్ కంపెనీదే నేను చూసాను. దాని బదులుగా ఎంత అమౌంట్ పెడుతున్నాం దగ్గర దగ్గర ఒక ₹13,000 అమౌంట్ పెడుతున్నాం కదా! అట్‌లీస్ట్ వాళ్ళు టైప్ సి టు 3.5 జాక్ ఇచ్చుండుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ డిజిటెక్‌లోని జస్ట్ మనకి ₹5,000కే అది అవైలబుల్‌గా ఉంది. బట్ ఇందులో ఎందుకు అది ప్రొవైడ్ చేయలేదో నాకు తెలియలేదు. ఇదొక అంటే చిన్న డిసడ్వాంటేజ్ అంటే మూడ్ ఆఫ్ టైప్ అన్నమాట. ఎందుకంటే ఇది మనకి వెన్ కంపేర్ టు 3.5 జాక్ మనకి టైప్ సిలోనే అయితే ఏంటంటే మనకి అన్ని రకాల కోడెక్స్‌లోని అన్ని రకాల ఫార్మాట్స్‌లోని చాలా పర్ఫెక్ట్‌గా మనకు అవుట్‌పుట్ అయితే వస్తది. క్లియర్‌గా ఉంటది. 3.5 జాక్‌తో కంపేర్ చేసుకుంటే. సో, అది ఇచ్చుండుంటే బాగుండేదని నాకైతే పర్సనల్‌గా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకో డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ట్రాన్స్మిటర్‌లోని 3.5 జాక్ ఇనుంచుంటే బాగుండేది. మనకి ప్రతి ప్లేస్‌లోని మనకి కాలర్ మైక్ పెట్టుకోవడం అవ్వదు కదా! అట్లాంటి టైంలో మనకేంటంటే 3.5 జాక్ ఇనుంచుంటే మనకి దానికి లెవలియర్ మైక్రోఫోనో లేకపోతే ఇంకేదో సమ్ అదర్ మైక్రోఫోన్ పెట్టుకొని ఇది మనకి అక్కడ పెట్టేసుకుంటే ఇంకెక్కడైనా పెట్టుకుంటే మనకి కొద్దిగా సింపుల్‌గా ఉంటది అని నాకైతే పర్సనల్‌గా అనిపించింది. ఈ రెండే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంతకన్నా ఇంకేం డిసడ్వాంటేజెస్ లేవు. బియాండ్ థట్ నాకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నచ్చేసింది. నాకైతే పర్ఫెక్ట్‌గా అనిపించింది. నాకింకా ఎట్లాంటి ఇష్యూస్ లేవు దీనితోటి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్‌బుక్‌ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కోసం నా ఛానెల్ టెక్ తేజ తెలుగుని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.